ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి పేరు పేరున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ పండక్కి మీరందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఇవాళే ఉగాది వచ్చిందా అన్న విధంగా మీరందరూ కలిసి కదం తొక్కుకుంటూ ముందుకొచ్చినందుకు మీరందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని ఆశయాలు ఉన్నాయో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కళ నెరవేర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాం జరిగింది. ఈ పార్టీ రైతుల యొక్క ఆవేదనలో పుట్టినటువంటి పార్టీ, రైతుల యొక్క కష్టాల్లోంచి పుట్టినటువంటి పార్టీ. ఏదైతే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెములు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ బిడ్డలను చదువుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగించడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఆక్రందనలో కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎవరైతే యువత ఉన్నదో నిరుద్యోగ భుక్తి లేక నిరుద్యోగంలోంచి ఎన్నో బాధలు పడి తల్లిదండ్రుల యొక్క కష్టాలని కళ్ళనీళ్ళని తుడవలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి గొంతులోంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఏదైతే మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతాం జరిగింది. ఆయన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సంకల్పంలో ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ నాయకుడిగా ఇవాళ పేరు మన్నలను పొందినటువంటి నాయకుడు. అలాగే 2019లో ఈ రాష్ట్రంలో 151 సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ప్రజల వద్దకే పాలనని ఎవరో చెప్పిన నాయకులు దరిదాపుల్లో లేకపోయినా ప్రజల వద్దకే ప్రభుత్వం, ప్రజల వద్దకే పాలన అని నిరూపించినటువంటి ఏకైక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పాలన జనరంజకంగా ఇవాళ అందరూ కూడా చూడటం జరిగింది. 24 ఎలక్షన్లో ఈవీఎంల్లో మోసం జరిగిందని ఒకరు చెప్తాడు, అవన్నీ కూడా ముందే కాల్ చేశారని ఒకరు చెప్తాడు, 20 రోజుల ముందే బ్యాలెట్ బాక్సులు ఎత్తేసారని ఒకరు చెప్తాడు. ఇటువంటి అనుమానాల మధ్యన గెలిచిన కూటమి ప్రభుత్వం మోసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయినా సరే పడి లేచిన కెరటంలాగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 20 అడుగుల కెరటం 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటం ఖాయం. దేవుడి నిర్ణయం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలవటం ఖాయం. మళ్ళీ ఈ నియోజక ప్రజలందరికీ కూడా జనరంజక పాలన అందించే విధంగా, అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలోనే దేశంలో ముందుండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలను నెరవేర్స్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న స్వరాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇవాళ సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్లో సంకల్ప యాత్ర చేసి ఇవాళ దేశంలోనే నరేంద్ర మోడీ గారి కన్నా తర్వాత స్థానంలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా పేరు పొందిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో పేదల యొక్క వయస్సులోంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి, వాళ్ళ ఆశయాల మధ్యన పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆటో సోదరులు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, రైతులు కానీ, యువత కానీ వీళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క ఆలోచనతోని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం
పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువజనులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, శ్రామికులు కానీ కలగలుపుగా ఉన్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్ని ఒడిదుడుకులున్నా ప్రజాపక్షాన్ని పోరాటం చేస్తూ అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి గుంపులుగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క కార్యకర్తలను నమ్మి, ప్రజలను నమ్మి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఇవాళ 4 ఎలక్షన్లు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన సింగిల్గా దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బంపర్ మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పుడు ప్రజారంజకర పాలనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. తర్వాత 2024లో కూటమి యొక్క కుతంత్రాలతోనే, కుళ్ళుతోనే, ఈవీఎంలతోనే ఇలా మార్పులు చేసి మనల్ని నైతికంగా బలహీనపరిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడి లేచిన కెరటం లాంటిది. ఇవాళ పడింది మళ్ళీ 20 అడుగుల కెరటం. 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనసులో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి మరొకసారి కోరుకుంటూ, ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జగన్కి 2 కళ్ళుగా భావించి ఇవాళ కార్యకర్తలే ఇవాళ రేపొద్దున నేను ముఖ్యమంత్రి అయినా నేను కాదు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రి అన్న దృష్టితో కార్యకర్తలను ముందుగా నడిపించుకుంటూ కార్యకర్తలు తన బలంగా తన సర్వస్వం కార్యకర్తలుగా ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ మనకి పండుగ రోజు, ఇవాళ మనకి ఉగాది. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీవెనలతోనే ఆ భగవంతుల్ని, ఆ బొలిసులమ్మ, ఆ పొంతల మనసులమ్మ తల్లి, ఆ అల్లా, జీసస్, ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలు కన్నాకరాక్షాలతో ఈ కొత్త ఉగాదిలో మనందరి జీవితాల్లో కొత్త నింపాలని, మనందరం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడవాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను.